కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వలవనేని బాలశౌరి మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో జరిగిన ఇంటి కూల్చివేత ఘటనపై అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజును ఉద్దేశించి ఎంపీ బాలశౌరి పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఇంటికి ఏ ప్రాతిపదికన కూల్చారో, పోలీసు బందోబస్తును ఏ విధంగా కోరారో, కూల్చివేతకు సంబంధించిన కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు అందాయో వివరించాలని కోరారు. ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఎవరు డెసిషన్ తీసుకొని పూర్తి చేస్తారు? ఇది యాక్చువల్గా సార్ మొట్టమొదట అర్థబంధులు వాళ్ళు మొదలు పెట్టుకోవడంతో వాళ్ళు మీరు అంతా ఉన్నారా, లేదంటే మీకన్నా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు పోతున్నారు? మరి మీరు ఎందుకు వచ్చారు ఆ ఆర్డర్స్? ఇప్పుడు సివిల్ సొసైటీ మాత్రం భయపడిపోతుంది. ఇప్పుడు పోసారా వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మంది పోలీసులు పంపించారు? ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలి కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకు ఏమన్నా అది పోల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్ గా ఇచ్చారా? ఇస్తే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారా ఇంటి దగ్గర? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పండి. మీరు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు ఉంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటామన్నా కానీ ఏదైనా టెర్రరిస్టులు ఏమో అసలు లేదు చెప్పాలి. మీరు అలా నిలబెడితే కుదరదు, ఆన్సర్ చెప్పాలి. దాన్ని ఇల్లు కూల్చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయం కాదు. అది ఇల్లు కూల్చటం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి. ఏ సమాధానం చెబుతాం సొసైటీకి? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అధికారి, 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మీ ప్రజాప్రతినిధులు. నేను ఎక్కడ చూడాలి ఇల్లు కూల్చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ఆస్తులు తగాదు ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి బట్టలాడుతూ ఉంటాయండి. మిమ్మల్ని అందరినీ, పోలీసులు అందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కోల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నా నేను అనేది. మీరు ఏదన్నా పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారా ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. ఎవరు ఇప్పుడు అతనికి 40 లక్షల రూపాయలు పోయి చిన్న కుటుంబం, నువ్వు 1 గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా. ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. అసలు మధ్య గొడవకి మీరంతా ఏంటి అత్యుత్సాహం ఏం చెప్పినట్టు మీరు చెప్పండి. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా?